అనిత ఈరోజు ఏం పెడుతున్నారు పచ్చడా? చింతకాయ పచ్చడి పెడుతున్నానండి. చిన్న పిల్లలు ఉన్నారు కదండి, మనమరాళ్ళు. మా చిన్న బిడ్డ వాళ్ళకు కూడా బాగా ఇష్టం అండి చింతకాయ పచ్చడి, చాలా ఇష్టం వాళ్ళకు. వాళ్ళ సైడ్ పెట్టుకోరు, కర్ణాటక సైడ్ పెట్టిస్తాను. పెద్ద పాప వాళ్ళకు కూడా పంపుతున్నాను. మనకు ఇంట్లో కూడా అవుతుంది కదా, పెట్టేస్తాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతారండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు నేను చింతకాయ పచ్చడి పెడుతున్నాను. దానికోసం 3 కిలోల చింతకాయ తీసుకొచ్చినాను. పొట్టు తీసి ఉప్పు వేసి దంచి పెడతాను. పండ్లు తర్వాత తీసుకొచ్చి మిక్స్ చేసి పెడుతున్నాను. ఈరోజు ఇలా ఒక్కొక్కటి పొట్టు తీసుకోవాలండి. చింతకాయ ఇలా పొట్టు తీసుకోవాలి. స్పూన్తో కానీ చాకుతో కానీ ఎలా అయినా తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా మొత్తం అయిపోయినాక ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ఇటు తీసుకొని మిర్చి పండ్లు తీసుకొచ్చి గ్రైండర్ చేసి పెట్టుకోవాలి. ఇలా దంచుకోవాలండి. పొట్టు తీసినాక ఉప్పు పసుపు వేసి కిలోకి 1/2 కిలో వేసుకోవాలండి. ఉప్పు కొంచెం లైట్గా పసుపు వేసుకొని దంచి పెట్టుకోవాలి. ఇలా 3-4 డేస్ ఉంచినాక గింజ తీసుకొని మళ్ళీ పండ్లు తీసుకొచ్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి. అంతే, అయిపోతుందండి. ఉప్పు వేసి దంచుకున్నాను కదా, ఒక 4 డేస్ అయింది. ఇప్పుడు దీనిలోని గింజ తీసుకోవాలండి. విత్తు అయిన నార తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి గాయస్, ఎంత బాగా వచ్చిందో. ఉప్పు పసుపు వేసి దంచుకుంటామండి చింతకాయను. ఇప్పుడు ఇలా తీసుకోవాలి గింజలు ఒక్కొక్కటి. ఇలా నార తీసి పక్కగా పెట్టుకోవాలి. ఇలా వస్తాయండి గింజలు. ఇలా తీసి పెట్టుకోవాలి. నార హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆ రోజు చింతకాయ తీసినా కానండి, గింజ తీసి పెట్టుకున్నా. కొంచెం టైం పట్టింది. నేను మొన్ననే పిల్లల దగ్గర నుంచి వచ్చేసిన, కొంచెం లేట్ అయింది. ఈరోజు మిరప పండ్లు తీసుకొచ్చిందండి. మంచి కడిగి తూడ్చిస్తున్నా. తూడ్చి తొడిమెలు తీసి ఇది గిన్నె పట్టించుకురావాలండి. ఎల్లిగడ్డలు కొలవాలి. పచ్చి ఎల్లిగడ్డలు తీసుకొచ్చిందండి 1 కేజీ. ఎల్లిగడ్డలు, జీలకర్ర మెంతుల పౌడర్ వేసి పట్టియాలి చింతకాయ పచ్చడి. ఓకేనా అండి? ఎల్లిగడ్డ వస్తున్నానండి. కొత్త ఎల్లిగడ్డ కదా, ఇట్లా గోర్లతో రాదు, చాకుతో తీయాలి పొట్టు. 1 కేజీ అండి. కొంచెం పెద్ద పాయలేమో పచ్చడిలో వేస్తాము, మామూలు చిన్న చిన్న ఏమో పచ్చడిలో వేసి రుబ్బిస్తామండి. ఓకేనా?